మీరు కూడా ఇలాగే ఉంటారా? ఎవరైనా ఏదైనా అడిగితే మీకు ఇష్టం లేకపోయినా నో చెప్పలేక మొహమాటానికి సరే అనేస్తారా? మళ్ళీ రాత్రి పడుకునే ముందు అసలు నేను ఎందుకు అలా ఒప్పుకున్నాను, నాకు ఇష్టం లేదు కదా అని మిమ్మల్ని మీరు తిట్టుకుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా మంది పీపుల్ ప్లీజింగ్ అంటే ఎదుటి వారికి సాయం చేయడం, మంచిగా ఉండటం అనుకుంటారు. కానీ అది తప్పు. నిజానికి పీపుల్ ప్లీజింగ్ అంటే మన ప్రశాంతతను పక్కన పెట్టి ఇతరులు మనల్ని మెచ్చుకోవాలని వాళ్ళ కోసం జీవించటం. ఇది మంచితనం కాదు, ఇది ఒక రకమైన భయం. రవి అనే ఒక ఆయన ఆఫీసులో చాలా సైలెంట్. బాస్ అడిగినా, కొలీగ్స్ అడిగినా దేనికైనా ఓకే అనేస్తాడు. ఎక్స్ట్రా వర్క్ ఓకే, వీకెండ్ ఓకే, పండగ రోజు కూడా ఆఫీస్కి రమ్మంటే సరే అంటాడు. అందరూ రవిని గుడ్ బాయ్ అంటారు. కానీ ప్రమోషన్ టైంకి వచ్చినప్పుడు మాత్రం రవి పేరు ఉండదు. ఎందుకంటే రవి ఒక లీడర్గా కనిపించలేదు, అందరికీ అందుబాటులో ఉండే ఒక వస్తువులా కన్వీనియంట్గా మారిపోయాడు. గుర్తుంచుకోండి, మీరు అందరికీ అవైలబుల్ ఉంటే మీ వాల్యూ తగ్గిపోతుంది. పీపుల్ ప్లీజింగ్ మన చిన్నప్పటి నుండే మొదలవుతుంది. గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అనిపించుకోవాలని, అందరికీ నచ్చాలి, ఎదురు చెప్తే ఏమనుకుంటారో అనే భయాల వల్ల మన బ్రెయిన్ ఒక విషయాన్ని ఫిక్స్ చేసుకుంటుంది, అందరినీ మెప్పిస్తేనే నేను సేఫ్ అని. కానీ మనం పెరిగే కొద్దీ ఈ పీపుల్ ప్లీజింగ్ ఒక టాక్సిక్లా మారుతుంది. దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్, మన మీద మనకే చిరాకు, తెలియని యాంగ్జైటీ. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే మీరు అందరికీ ఓకే అనేస్తారు, ఎవరు మీకు కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పరు. ఎందుకంటే మీరు ఎవరికి ఎప్పుడూ బౌండరీస్ పెట్టలేదు కాబట్టి అందరూ మిమ్మల్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. దీనికి సొల్యూషన్ ఏంటి మరి? ఒక మాట గుర్తుంచుకోండి, హెల్ప్ చేయడం అనేది మనం ఇష్టమైతేనే మనకు స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటుంది. కానీ భయం వల్ల చేస్తే అది మన బలహీనతగా మారుతుంది. నో చెప్పడం అంటే ఎదుటి వారిని అవమానించడం కాదు, మనల్ని మనం గౌరవించుకోవడం. ఎలా మార్చుకోవాలి? చిన్న చిన్న విషయాలకే లేదు నేను చేయలేను అని చెప్పడం ప్రాక్టీస్ చేయండి. మీరు ఎందుకు కాదంటున్నారో అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరి రియాక్షన్ మేనేజ్ చేయాల్సిన బాధ్యత మీకు ఉండదు. అందరు అప్రూవల్స్ తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది మీకు ప్రశాంతత, పీస్ ముఖ్యం. మీరు బౌండరీస్ పెట్టుకున్నంత మాత్రాన చెడ్డవారేం అయిపోరు, కానీ అందరినీ మెప్పించే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. అది మీ జీవితానికి పెద్ద నష్టం.